హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 449 వీడియోలో ఉన్నాము. లాస్ట్ వీడియోలో మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మీకు 2-3 డేస్ గ్యాప్ వచ్చింది, కానీ ఆ మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టిన మీకోసం. మరి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి అయితే చాలా ముఖ్యమైన బిట్స్ నేను మీకు అందిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనము ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే ఫాస్ట్గానే చెప్పాలి మీకు. 20 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు స్టాక్ జీకేలో కూడా మీరు రాసుకోవచ్చు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు, ఎందుకంటే మీకు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారతదేశంలో, పురావస్తు శాఖ. సో అట్లాంటిది అన్నట్టు ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే. సరే, అంటే సర్వే ఆఫ్ ఇండియా అని అక్కడ కూడా అంటాం, ఇక్కడ కూడా అంటాం, ముందు పేరు వేరు. ఇదేమో భూమికి సంబంధించిన పరిశోధనలు, అదేవిధంగా ఖనిజ వనరులను అంచనా వేయడము. భారతదేశంలో మనకు మినరల్స్ ఉంటాయి కదా భూమి లోపల, వాటిని అంచనా వేయడం అవన్నీ ఇది చేస్తారు అన్నట్టు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందట? దీని హెడ్ క్వార్టర్ కలకత్తాలో ఉంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1851లో ఏర్పాటు చేయబడింది. అంటే మనకు స్వాతంత్రం రాకముందే ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా 1861లోనే, బ్రిటిషర్స్ కాలంలోనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇంకా ఇది గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే మనకు సెంట్రల్లో మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఏం చేస్తా కూడా ఆల్రెడీ చెప్పిన కాబట్టి అవసరం లేదు. రెండోది చూద్దామా, క్వశ్చన్ నెంబర్. భారత్లో మొట్టమొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను టాటా ఎలక్ట్రానిక్ సంస్థ ఎక్కడ నిర్మిస్తుంది? ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చిన అంటేనండి, ఇప్పుడు ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు సెమీకండక్టర్ చిప్స్ లేవు అసలు. అంటే ఈ చిప్ టెక్నాలజీ లేదా ఈ చిప్స్, ఈ సిలికాన్ చిప్స్ అంటాం వీటిని, కంప్యూటర్లల్లో ఇవే, తర్వాత మొబైల్ ఫోన్స్లు, ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులలో ఈ చిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మొత్తం వీటిదే నడుస్తుంది. ఇవి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటాయో వాళ్ళు టెక్నాలజికల్గా దూసుకుపోతారు, అలా డౌట్ ఏం లేదు. కానీ భారతదేశంలో ఈ చిప్స్ పరిజ్ఞానము లేదు అసలు. మన స్వదేశీ చిప్ టెక్నాలజీ చాలా మనం బ్యాక్వర్డ్ ఉన్నాము. సో ఇప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంటంటే విదేశాల నుంచి చాలాసార్లు సమస్యలు వస్తున్నాయి, తగినంత సరఫరా ఉండడం లేదు. ఇప్పుడు చైనా కానివ్వండి, తైవాన్ కానివ్వండి, సౌత్ కొరియా, జపాన్, ఇక్కడ నుంచే మెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. సో అందుకని మనమే ఓన్గా ఇక్కడ ఎందుకు చేయకూడదని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో టాటా వాళ్ళు ఏం చేస్తుందంటే గుజరాత్లో ఒక మొట్టమొదటి కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. అందుకే అడిగిన ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు వాళ్ళు అని. రైట్, చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు టెక్నికల్ సపోర్ట్ అయితే ఒక తైవాన్ సంస్థ ఇస్తుంది. అట్లాగే వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తుందంటే టాటా వాళ్ళు అస్సాంలో ఏం చేస్తుందంటే సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారు. అంటే మీకు గుజరాత్లో తయారైన చిప్స్ ఇక్కడ ప్యాక్ చేస్తారు అన్నట్టు. ప్యాక్ చేయడం, ప్యాకేజింగ్ ప్లాంట్. ఎందుకంటే అవి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయడం కానివ్వండి, చిన్న రేణువు పడ్డా కూడా అవి పనికిరాకుండా పోతాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల పార్లమెంటు ఆమోదించి అమల్లోకి వచ్చిన ప్రజా పరీక్షల అక్రమ కార్యకలాపాల నివారణ చట్టం 2026 ప్రకారం ఎవరైనా వ్యక్తులు పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైతే మినిమం కనిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు? రైట్, రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ పేపర్ లీక్, ఏదైనా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేసినట్టు ఎవరైనా వ్యక్తులు కనుక తేలితే, ఆ కేసులో వాళ్ళు నిందితులను తేలితే కనీసం వాళ్ళకు వేసే శిక్ష ఎట్లుంటుందంటే మీరు చూడండి, కనిష్టంగా 5 years శిక్ష వేస్తారు, గరిష్టంగా 10 years శిక్ష వేస్తారు. ఇది గుర్తుంచుకోండి. రీసెంట్ యాక్ట్ అండి ఇది. మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ అని ఒకటి తీసుకొచ్చిన చట్టంగా కూడా మారింది మనకి. సో కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్ అని చెప్తున్నారు. రీసెంట్గా చాలా ఇష్యూస్ అయినాయి కదా మనకు నీట్ పేపర్ లీక్ మీద, అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టం అయితే తీసుకొచ్చింది. ఇంకా ఏంటంటే మనకు ఈ చట్టంలో ఇంకున్న 50 లక్షల వరకు ఫైన్ కూడా వేస్తారు. ఇంకా ఒకవేళ వ్యవస్థీకృతంగా ఈ నేరానికి పాల్పడితే 7 years జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా కూడా ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు. ప్రతి దేనికి ఏది అప్లై అయితే అది ఇక్కడ వేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురంలో
13,000 మంది గిరిజన విద్యార్థినులు ఏ నృత్య ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సృష్టించారు. రైట్. రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. భోగాపురం దగ్గర మీకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఇచ్చిన మీకు ఆల్రెడీ వీడియోస్లో అడుగుతాడు, తెలుగు స్టేట్ కాబట్టి అడుగుతాడు. అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు తింసా నృత్యం, ఇది ట్రైబల్ డ్యాన్స్ అన్నట్టు 13,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ తోటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్కి ఒక డ్యాన్స్ను అంటే ఏర్పాటు చేసింది. దాన్ని తింసా డ్యాన్స్ అంటాం. ఇది ఎవరిది అంటాడు, గిరిజనులదండి ఈ ట్రైబల్ డ్యాన్స్. మీకు ఇక్కడ ఆదిలాబాద్ సైడ్ అయితే గుస్సాడి నృత్యం ఉంటుంది, అక్కడ తింసా డ్యాన్స్. వీటి గురించి కంపల్సరీ ఇది కల్చర్లో భాగం కాబట్టి వస్తున్నట్టు. ఇక్కడ ఏంటంటే ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ నృత్యం ఇది. మహిళలు సాంప్రదాయ అడ్డు చీర కట్టి డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా ఆడతారు. ఈ నృత్యం ఒడిశాలోని కోరాపుట్ జిల్లా గోండు తెగలో ఆవిర్భవించి కాలక్రమంలో మనకి ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో స్థిరపడింది. రైట్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. బైగా అనే గిరిజన తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాలలో కనిపిస్తుంది? ఇవన్నీ ఇంపార్టెంట్, స్ట్రాటజికల్ కూడా ఇంపార్టెంట్. వివిధ గిరిజన తెగలు ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో ఉంటాయో అడుగుతున్నాడు ఎప్పటికీ. ఈ బైగా గిరిజన తెగ మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో ఉంటుంది. పచ్చబొట్లు వేయించుకోవడం వీరి సంస్కృతిలో ఒక భాగంగా మనకు కనిపిస్తుంది. బైగా, బిల్లులు ఇట్లా అడుగుతుంటాడు. జెన్జీ తరం అనగా ఎవరు? ఇది ఎప్పుడు మనకి న్యూస్లో ఈ మధ్య కంటిన్యూగా వస్తుంది కదనండి, యువతరం చేసే ఉద్యమాలకు సంబంధించి. సో 1990 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళను జెన్జీ తరం అని, జెన్జీ జనరేషన్ అని పిలుస్తున్నారు. అడగొచ్చు, ఎందుకంటే ఇది చాలా అన్ని దేశాలలో, ఈ నేపాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, రీసెంట్గా ఇండియాలో జంతర్ మంతర్ వద్ద కానివ్వండి, ఇవి అంటే ఈ యూత్ ఎక్కువగా ఆందోళన చేయడము, జెన్జీ జనరేషన్ అనే పదం ఎక్కువ వస్తుంది కాబట్టి ఫోకస్ చేయండి. ఇంకా జనరేషన్ ఆల్ఫా అని 2010 లేదా 2013 తర్వాత పుట్టిన వాళ్ళను జనరేషన్ ఆల్ఫా అంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఏఐ సోషల్ మీడియాను ఉపయోగించి వీరు చేస్తున్న ఉద్యమాలను దేశంలోనే తొలి ఆల్ఫా జనరేషన్ ఉద్యమాలని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 7. రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? ఒక స్కీమ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు తెలంగాణలో రైతు భరోసా ఇచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి ఒక ఎకరానికి 6,000 రూపీస్ చొప్పున మనకి అందజేస్తుందండి. ఒక ఎకరం అని కాకుండా ఇయర్లీ మనకి ఒక 6,000 రూపాయలు అయితే ఇస్తుంది మనకి. ఈ స్కీమ్కి ఇంకొక 5 years మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది అన్నట్టు. మీరు చూడండి, 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీమ్ని మళ్ళీ 2030-31 వరకు, అంటే అంతకుముందు ఒక 5 years అనుకున్నారు, ఇంకొక 5 years మనకి ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలానికి 3.15 లక్షల కోట్ల బడ్జెట్ను ఈ ప్రోగ్రాం కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం మనకి ఎప్పుడు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే మనకి ప్రారంభించింది. దీని కింద ఏంటంటే ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకి 6,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తుంది. అంతే, 6,000 ఇస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. క్వశ్చన్ నెంబర్ 8. సముద్ర గర్భంలో ఉన్న చమురు సహజ వాయువు నిల్వలను వెలికి తీయడం, ఇంధన భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పథకానికి ఆమోద ముద్ర వేసింది? కొత్త స్కీమ్స్ ఏవి లాంచ్ చేసినా కూడా కంపల్సరీ చదవాలండి. మనకు అప్షోర్ అంటే ఇప్పుడు సముద్ర గర్భంలో ఇప్పుడు మనకు ఉన్నాయి, 3 వైపుల సముద్రం ఉంది. సో దీంట్లో అక్కడక్కడ మనకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. వాటిని వెలికి తీయడం అంత ఈజీ కాదండి, సముద్రంలోకి వెళ్ళి తీయడం చాలా కష్టము. కానీ ఇప్పుడు తీయక తప్పడం లేదు, ఎందుకంటే మనం బయట నుంచి ఇవి తెచ్చుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, మన విదేశీ మారక ద్రవ్యం మొత్తం పోతుంది. కాబట్టి మనమే ఎందుకు వెలికి తీయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దాన్నే మనం ఏమంటున్నాం, సముద్ర మంథన్ అని పిలుస్తున్నాం. అప్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ అంటాం. అంటే ఈ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్యాస్ని వెలికి తీసేటటువంటి ప్రోగ్రాం మనము తీసుకున్నామండి. అది కూడా గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ 2030-31 వరకు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. 2026 జూలై 31న దీన్ని అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. భారతదేశ సముద్ర తీర అప్షోర్ అన్న కదా, ఆ ప్రాంతాల్లో ఇంకా అన్వేషించకుండా ఉన్నటువంటి చమురు, గ్యాస్ నిల్వలు కనుక్కొని వాటిని వెలికి తీయడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశపు మొట్టమొదటి జియో థర్మల్ బావులను ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పూగా లోయ అని మనకి లడ్డఖ్లో ప్రారంభించిండ్రు. అంటే ఇప్పుడు భూమి ఉంటుంది కదా, ఈ భూమి లోపల అక్కడక్కడ తీవ్రమైన ఉష్ణశక్తి ఉంటుంది కదా, దాన్ని మనము ఉపయోగించుకోవడం, ఆ ఉష్ణశక్తిని, దానికోసమే ఈ జియో థర్మల్ బావులను అంటే ప్రారంభించడం జరిగింది.
ఇక్కడ చూడండి, భూమిలో దాగి ఉన్న వేడి నీటిని లేదా నీటి ఆవిరిని ఉపరితలానికి తీసుకొచ్చి విద్యుత్ ఉత్పత్తికి, భవనాలను వేడి చేయడానికి లేదా చల్లబరచడానికి వీటిని ఉపయోగిస్తారు. అవి మనకి ఈ జియోథర్మల్ వెల్స్ ఫస్ట్ టైం అయితే మొదటి జియోథర్మల్ వెల్స్ని లడాఖ్లో మనకి స్టార్ట్ చేసిండ్రు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. 2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? గ్యారంటీ అడిగే ప్రశ్న అండి ఇది. ఈ ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతాయి. రీసెంట్గా మనకి గ్లాస్గోలో జరిగినాయి, స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగినాయి. అందులో మనకు వచ్చిన ప్లేస్ 4వ స్థానం అండి. ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. మనకు వచ్చిన పథకాలు 39. మొత్తం మీకు దేశాల లిస్టు నేను కింద ఇస్తా. 13 స్వర్ణాలు వచ్చినాయి ఇండియాకి, 17 రజత పథకాలు వచ్చినాయి, 9 కాంస్య పథకాలు వచ్చినాయి. మా 4th ప్లేస్లో ఉన్నాం మనం. మనకి ఫస్ట్ టైం జూడోలో కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ టైం జూడో క్రీడలో భారత్ స్వర్ణ పథకాలను గెలుచుకుంది. ఇది గ్యారంటీ అడుగుతాడు. ఏ క్రీడలో ఇండియా తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ అంటే మీకు స్వర్ణ పథకం గెలుచుకుంది, గోల్డ్ మెడల్ గెలుచుకుంది అని అడుగుతాడు. జూడో క్రీడ గుర్తుంచుకోండి. ఇంకా వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను చాలా ఇంపార్టెంట్ అండి. వరుసగా 3 కామన్వెల్త్ క్రీడలలో పసిడి పథకాలు సాధించింది. వరుసగా 3 క్రీడలలో. గ్రేట్. మీరాబాయి చాన్ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఈ క్రీడల ప్రారంభం, ముగింపు, ఈ డేట్స్ కూడా ఇచ్చిన 74 దేశాలు. కామన్వెల్త్ క్రీడలు అంటే ఒకప్పుడు బ్రిటన్ చేత పరిపాలించబడి స్వాతంత్రం పొందినటువంటి దేశాలు పాల్గొనే క్రీడలు అన్నట్టు. ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? ఆస్ట్రేలియా 171 పథకాలు. సెకండ్ ప్లేస్ ఇంగ్లాండ్ 110. థర్డ్ ప్లేస్ కెనడా 62. ఫోర్త్ ప్లేస్ భారత్. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇంకా 2030లో మన దగ్గరనే జరగబోతున్నాయి, అహ్మదాబాద్లో జరగబోతున్నాయి కామన్వెల్త్ గేమ్స్. 1930లో స్టార్ట్ అయినాయి ఇవి. హమిల్టన్లో జరిగినాయి ఫస్ట్ టైం, కెనడాలోని హమిల్టన్లో జరిగినాయి. 2030 100 years జరిగేవి మాత్రం మన దగ్గర జరుగుతున్నాయి, అది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 100 వారాల పాటు ఏ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టింది? ఈ డ్రగ్స్ బాగా సమస్య అవుతుందండి ఇండియాలో, యూత్లో. సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఇండియా తీసుకున్న ప్రోగ్రామ్ నషా ముక్త్ యువ పర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్. పెద్దగా ఉంటుంది పేరు. 100 weeks ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 12. ఇటీవల బ్రద్దలైన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? గ్వాటెమాలాలో ఉందండి ఫ్యూగో అగ్నిపర్వతము, గుర్తుంచుకోండి. ఇలా రీసెంట్గా న్యూస్లోకి వస్తే కంపల్సరీ ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13. ఫితోరా చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందింది? రైట్, రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చింది. ఫితోరా చిత్రకళ గుజరాత్కి చెందిందండి. ఇది ఒక ట్రైబల్ ఆర్ట్, గుర్తుంచుకోండి. రాద్వా గిరిజనుల కుడ్య చిత్రాలు గోడలపై వేస్తారు వివిధ ఉత్సవాల సందర్భంగా. దీనికి జే ట్యాగ్ కూడా ఉంది. క్వశ్చన్ నెంబర్ 14. ఇటీవల వేలంలో అదానీ గ్రూప్ దక్కించుకున్న తారా బొగ్గు బ్లాక్ ఏ రాష్ట్రంలో కలదు? ఈ కొత్త మైనింగ్ బ్లాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేలం వేస్తుంది. కొన్ని కంపెనీస్ దాంట్లో పాల్గొని దక్కించుకుంటున్నాయి. మీరు సింగరేణి అయితే అంతకుముందు ఒడిశాలో నైని బొగ్గు గనులను దక్కించుకుంది. ఇప్పుడు రీసెంట్గా అదానీ గ్రూపు తారా బొగ్గు బ్లాక్ను దక్కించుకుంది. ఇది ఉన్నదేమో మనకు ఛత్తీస్గఢ్ స్టేట్లో. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, తారా బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయని, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ అదే నైని బొగ్గన్లు ఒడిశాలో ఉన్నాయి, సింగరేణి. క్వశ్చన్ నెంబర్ 15. భారతదేశంలో ఇటీవల 101వ రామ్సార్ ప్రాంతంగా గుర్తించిన గ్లా లేక్ ఏ రాష్ట్రంలో కలదు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రామ్సార్ సైట్స్ గురించి చాలాసార్లు మన వీడియోస్లో చెప్పిన, పాత వీడియోస్ చూడండి. రీసెంట్గా భారతదేశంలో 101వ రామ్సార్ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి గ్లా లేక్. రామ్సార్ సైట్స్ అంటే వెట్లాండ్స్ అండి, చిత్తడి నేలలు, నీటితో ఉన్నటువంటి ఏరియాస్ను మనకు రామ్సార్ సైట్స్ అని పేర్కొంటారు. 101 అయినా ఇప్పటికీ ఈ వీడియో చేస్తున్నప్పటికీ 100ది కూడా ఇచ్చిన మీకు, చూడండి పాత వీడియోస్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. 1 నుంచి 12వ తరగతి వరకు ఏఐని ఒక ప్రధాన సబ్జెక్టుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది? 1st to 12th వరకు ఒక సబ్జెక్టుగా, మెయిన్ సబ్జెక్టుగా స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టింది పంజాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను. ఇండియాలో ఇదే ఫస్ట్ స్టేట్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 17 ఉండాలి ఇక్కడ, సారీ. తొలి మహిళా టాప్ గన్ పైలట్గా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? వెరీ ఇంపార్టెంట్ అండి, భావనా కాంత్ అండి. గన్ పైలట్ అంటే మనకు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ ఫోర్స్లో ఒక ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఉంటుంది, ఫైటర్ కంబాట్ లీడర్ కోర్స్ అని. ఆ కోర్సును ఫస్ట్ టైం ఒక ఉమెన్ కంప్లీట్ చేసింది మన ఎయిర్ ఫోర్స్లో. ఈమెనే ఫస్ట్ టైం అన్నట్టు, అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఆమె పేరు భావనా కాంత్. వాయుసేనలో దీన్ని టాప్ గన్ ప్రోగ్రామ్ అంటారు. ఇది కంప్లీట్ చేసిన పైలట్లకు ఏంటంటే
చాలా క్రిటికల్ ఆపరేషన్స్లో వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు అన్నట్టు ఈ ఎయిర్ ఫోర్స్లో. భావనా కాంత్ పేరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 17, క్విట్ ఇండియా నినాదం ఎవరు మొదట ఉపయోగించారు? ఈ క్విట్ ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుండి పారద్రోలడానికి చాలా ఉపయోగించుకున్నారు. క్విట్ ఇండియా మూమెంట్ అని కూడా అంటాం కదా మనం, 1942 ఆగస్టు 8న. సో ఈ క్విట్ ఇండియా పదం సృష్టికర్త మాత్రం యూసఫ్ మెహర్ అలీ అండి. చాలామంది మహాత్మా గాంధీ అనుకుంటారు. మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని తీసుకున్నాడు, డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చాడు. కానీ ఈ పదాన్ని వాడింది మాత్రం యూసఫ్ మెహర్ అలీ, గుర్తుంచుకోండి, ముంబైకి చెందినవారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 18, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఇటీవల ఎంతకు పెంచారు? రీసెంట్గా మనకి 38 చేశారండి. 37 ప్లస్ ఒక చీఫ్ జస్టిస్తో కలిపితే 38 అన్నట్టు. మొత్తం 38 మందికి పెంచడం జరిగింది. 37 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి. 2019లో 33+1 34 చేసింది. అప్పుడు 33 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ఏర్పడ్డప్పుడు 7+1 1950స్లో 7 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 19, క్వాంటాస్ ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందింది? ప్రతి దేశానికి ఎయిర్లైన్స్ పేర్లు వేరువేరుగా ఉంటాయండి. మీకు క్వాంటాస్ ఎయిర్లైన్స్ ఏమో ఆస్ట్రేలియాకు చెందింది. రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. కాకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇవ్వలేదు పెద్దగా, కానీ డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడుగుతాడు ఏ దేశానికి చెందింది అని. ఓకే, ఆస్ట్రేలియాకి చెందింది. ఇంకా ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి 25 అక్కడ మీకు కవర్ అయిపోయింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసేటోళ్ళు